మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ నెల 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ భారతీయులపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కఠిన నిర్ణయాలు ఏంటనే విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేల గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాం కదా, ఈ నెల 20వ తారీఖున ట్రంప్ గారు అధ్యక్ష పదవి చేపట్టారు. చేపట్టిన నుంచి భారతీయులపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఆ నిర్ణయాలు ఏంటంటారు? అవి తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? ట్రంప్ పవర్ లోకి రాగానే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వరకు సైన్ చేయడం జరిగింది. 200లో 80 ఆల్రెడీ బైడెన్ గారు ఎవరైతే తీసుకున్నారో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవన్నీ క్యాన్సిల్ చేయడం, రివోక్ చేయడం జరిగింది అనమాట. సో మేజర్ గా మనకి ఇండియన్స్ మీద ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే, అందరూ ఇప్పుడు ప్యానిక్ అవుతుంది, ఎక్కువగా భయపడుతుంది. ఏమైపోద్దో వాళ్ళ వీసాల పరంగా, ఇమిగ్రేషన్ పరంగా ఏం ఇష్యూస్ వస్తాయో, లేకపోతే వాళ్ళ ఒక ఉనికికి ఏం ప్రభావం అయిద్దో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, కిడ్స్ ఫ్యూచర్ ఏమి ఇబ్బందిలో పడిద్దో అని చెప్పి భయపడుతుంది. ఏంటి అంటే మేజర్ గా బర్త్ రైట్ సిటిజన్షిప్ ని ఆయన ఎండ్ చేస్తున్నారు అనేది ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది అనమాట. ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ చేయటం ఏంటి అంటే, దానికి మనం చాలా హిస్టరీ మాట్లాడుకోవాలి. అసలు ట్రంప్ ఎందుకు పవర్లోకి వచ్చారు అంటే, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బాగా పెరిగిపోతుంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఎలా పడితే అలా కంట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. మైట్ బి ఎక్కువ మెక్సికో బార్డర్స్ నుంచి, అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ద యుఎస్ నుంచి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఎలా పడితే అలా అన్డాక్యుమెంటెడ్ గా వచ్చేయటం జరుగుతుంది. అలానే కెనడా నుంచి కూడా కొంతమంది వస్తాం జరుగుతుంది. సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. దాంట్లో ఏంటంటే మన ఇండియన్స్ కూడా ఉన్నారు అనమాట. ఎక్కువ మెక్సికన్స్, లేకపోతే సదర్న్ అమెరికా పార్ట్, డిఫరెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి, డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఇలా ఇల్లీగల్ గా కంట్రీలోకి వచ్చేస్తున్నారు అనమాట. సో దాన్ని అరికట్టాలి అనేది ట్రంప్ మెయిన్ ఎజెండా. సో అది ఏంటంటే జనాల్లోకి కూడా బాగా వెళ్ళింది అనమాట. ఎందుకు అంటే లోకల్స్, అన్లోకల్స్, నాన్ లోకల్స్ కి లోకల్స్ కి జాబ్స్ దగ్గర ఇష్యూ వస్తుంది, మేజర్ ఇష్యూ. సో ఎందుకు అంటే ఎకనామిక్స్ చూసుకుంటే జాబ్ కన్స్ట్రెయిన్ అనేది ఉంది కాబట్టి. ఈ బర్త్ రైట్ ఎండింగ్ అనేది ఏ తారీఖున జరుగుతుంది అంటారు? సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఎప్పటి నుంచి ఎండ్ అయ్యిద్ది అంటే, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఎండ్ అయ్యిద్ది అనమాట. సో ఆయన సైన్ చేసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం. అయితే దీంట్లో మేజర్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే, మనకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏం చేస్తున్నారు అనగానే, ఇంతకుముందు అసలు యుఎస్ లో ఎలా అంటే ఎవరైనా సరే యుఎస్ లో పుడితే వాళ్ళు అక్కడ సిటిజన్ అయిపోవచ్చు. సో జస్ట్ ఏంటంటే పర్టికులర్ పర్సన్ షుడ్ బి బోర్న్ ఇన్ యుఎస్ అన్నమాట. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా సిటిజన్ అయిపోయినట్టు. బట్ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చింది ఏంటి అంటే, మీరు మ్యాండేటరీగా ఎవరైనా సిటిజన్ అవ్వాలి అనుకో, అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్, వన్ ఆఫ్ ద పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ గానీ సిటిజన్ గానీ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళకి పుట్టిన పిల్లలు అక్కడ సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. లేకపోతే మన వాళ్ళందరూ వెళ్ళేది ఏంటి, H1 వర్క్ వీసా మీద వెళ్తారు. అంటే లైక్ H1B వీసాను, లేకపోతే L కేటగిరీ వర్క్ వీసాస్ మీద వెళ్తారు. లేకపోతే డిపెండెంట్ వీసా మీద వెళ్తారు, లేకపోతే విజిట్ వీసా మీద టూరిజం పర్పస్కి వెళ్తారు. మరి మనకి నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఏంటి, ఇమిగ్రెంట్ వీసాలు ఏంటి అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇమిగ్రెంట్ వీసాస్ అనగానే అక్కడ సెటిల్ అవటానికి, లైక్ ఏంటంటే గ్రీన్ కార్డ్ కి రిలేటెడ్ లేదా సిటిజన్షిప్ కి రిలేటెడ్ అవుతాయి. నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అంటే పర్టికులర్ ఏ పర్పస్కి వెళ్తాం, స్టూడెంట్ అంటే చదువుకోవడానికి, లేదు ఒకవేళ వర్క్ చేసుకుంటాం అనుకోండి వర్క్ పర్పస్ కి, లేదా టూరిజం కి, లేదా డిపెండెంట్. ఇలా ఈ కేటగిరీస్ ఆఫ్ వీసాస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఎవరు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ లేదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే సార్, ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్వాలిఫై అనేది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత నుంచి పుట్టబోయే పిల్లలపై ఇలాంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ప్రభావం ఉంటుంది. కాకపోతే ఏంటి, ఎవరు ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే ఈయన ఎప్పుడైతే సైన్ చేశారో ఆ ఆర్డర్ సైన్ చేయగానే దాని ఒక లీగాలిటీస్ ని వెంటనే ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే యుఎస్ లో ఫెడరల్ లాస్ ఉంటాయి, అలాంటి స్టేట్ లాస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇమిగ్రేషన్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఫెడరల్ లాకి రిలేటెడ్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20+ స్టేట్స్ నుంచి కోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. సో కోర్టుకి వెళ్ళి ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి 14th అమెండ్మెంట్ ఉంది. యుఎస్ లో ఎవరన్నా పుడితే
డెఫినెట్ గా వాళ్ళు అక్కడ సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటదని. అవును. అయితే లీగాలిటీస్ అలా గవర్న్ అయి ఉంది కాబట్టి అది ఒక అమెండ్మెంట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్సెస్ కాన్స్టిట్యూషన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ అయింది. అవును. అయితే ఏదైతే జుడిషియరీలో ఇప్పుడు ట్రంప్ కి రిలేటెడ్ పార్టీ రిపబ్లికన్స్ కి రిలేటెడ్ ఎక్కువ మంది ఉన్నారు. మరి దీనికి కన్స్ట్రెయిన్ ఏంటి అంటే అసలు ఫస్ట్ నుంచి ట్రంప్ చెప్తుంది ఏంటి, బార్డర్ ఫోర్స్ సెక్యూరిటీ పెట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ హోమ్స్ ఉంచాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాన్ని ఎరాడికేట్ చేయాలన్నా చాలా ఇష్యూ అవుతుంది. సో ఇంత ఇష్యూ అయ్యి ఇంత డబ్బులు అన్నెసరీగా అక్కడ ఖర్చు అవటం వల్ల వాళ్ళు అక్కడ ఎరాడికేట్ చేయలేకపోతున్నారు. ఇది మెయిన్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని టార్గెట్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నారు. బట్ దీంట్లో ఎవరెవరిని ఇంక్లూడ్ చేశారు, ఇప్పుడు లీగల్ గా డాక్యుమెంటెడ్ ద్వారా వచ్చిన వాళ్ళే కదా మిగతా వాళ్ళందరూ. లైక్ ఇప్పుడు ఎవరైనా విజిట్ వీసా మీద వచ్చారు అనుకోండి, యూజువల్ గా చాలా మంది ఇంతకుముందు ఏంటంటే యుఎస్ వెళ్ళి విజిట్ వీసా మీద వెళ్ళిపోయి అక్కడ పిల్లల గంట అలా చేశారు, ఎందుకంటే సిటిజన్షిప్ వచ్చేస్తుంది. టూరిజం అనేవారు. అందుకని ఏంటంటే అది కూడా ఎరాడికేట్ చేయాలి అన్న ఆలోచన ఒకటి. నెక్స్ట్ అయితే ఎవరైతే వర్క్ వస్తున్నారో వాళ్ళు వర్క్ పర్పస్ కే కదా వచ్చేది. ఒకళ్ళు టెంపరీ వర్క్ ప్రాజెక్ట్ పర్పస్ కి వచ్చారనుకో, వాళ్ళ పిల్లలు మరి సిటిజన్స్ అవడానికి లేదు అన్నట్టు. మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో చదువుకొని వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అవటానికి లేదు, సిటిజన్ గా అవటానికి లేదు. ఓన్లీ గ్రీన్ కార్డ్ ఉన్నాళ్ళు లేదా సిటిజన్షిప్ ఉన్నాళ్ళు ఐదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ అయ్యేటట్టు చేయాలని చెప్పి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. బట్ ఇది లీగల్ గా దానికి వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే అది ఎంతవరకు సస్టైన్ అయ్యిద్ది అనేది చెప్పి లీగల్ గా నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ లాలో చూడాలన్నమాట. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. స్టే ఆర్డర్ ఆల్రెడీ స్టే ఫైల్ చేయడం జరిగింది. నాకు తెలిసి కోర్టు స్టే ఇస్తాయి. ప్లస్ దాని మీద ఫర్దర్ గా ఇంకా టైం డ్యూరేషన్ పట్టిద్ది అనమాట. సో ఒకవేళ ఏదైనా ఫేవరబుల్ గా వస్తే ఓన్లీ ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ వరకే ఆ లా ఏదైనా సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చేమో. ఫర్దర్ గా చూడాలి ఏమైంది అనేది. అంటే సార్ ఇప్పటివరకు చాలా మంది అక్కడ నివసిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు మన భారతీయులు, అండ్ అక్కడ ఉండి ఇప్పటివరకు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారు అంటారు? ఒకవేళ వీళ్ళు లాపరంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు సందర్భంలో? మన ఇండియన్స్ అందరికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది మైగ్రేట్ అయ్యారు. సో మైగ్రేట్ అవటం వల్ల ఏంటంటే అక్కడ అక్యుములేషన్ అనేది జరిగింది పాపులేషన్. అసలు యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్ అనమాట, ఇమిగ్రెంట్స్. సో ఏంటంటే వాళ్ళకి పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి త్రూ అవుట్ ద వరల్డ్ టాలెంట్ ఎంకరేజ్ చేశారు కాబట్టి పీపుల్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళటం వల్లే కంట్రీ డెవలప్ అయింది. అసలు ఫస్ట్ మూవర్స్ కూడా వాళ్ళు కూడా మైగ్రెంట్సే. మన వాళ్ళకు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్ ఒక 15 to 20 lakh మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు ఈ డెసిషన్ వల్ల అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఎందుకు ఎఫెక్ట్ అవుతారు అనేది ఇంకా క్లియర్ కట్ గా తెలియదు. ఎందుకు అంటే ఇది జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫైల్ చేయడం జరిగింది. దానివల్ల అందరూ ప్యానిక్ అవుతున్నారు. ఇమిగ్రేషన్ పరంగా బాగా ఛాలెంజ్ అయింది వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్ పరంగా ఛాలెంజ్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటంతో పాటు పర్మనెంట్ రెసిడెంట్ గా మారాలి అనుకుంటంతో పాటు బేసికలీ వాళ్ళ చిల్డ్రన్ ఫ్యూచర్ ప్రొటెక్టెడ్ గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. అయితే అదే లేని సిచ్యువేషన్ లో వాళ్ళకి మరి మేజర్ కన్స్ట్రైన్ కదా. సో లీగల్ గా ఒకవేళ లీగల్ గా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 14 పరంగా దాన్ని అప్హోల్డ్ చేశారు అనుకోండి, అది అప్హోల్డ్ చేయడానికి అప్పుడు ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని రివోక్ చేయడం జరిగింది. లేదు అంటే దాంట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వరకే క్లాసిఫై చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉంటదేమో. ఒకవేళ క్లాసిఫై చేస్తే ఎలా క్లాసిఫై చేస్తారు? ఎందుకంటే ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కూడా మనకి అసైలం ఇచ్చి అలానే రెఫ్యూజీ పరంగా కూడా హ్యూమన్ రైట్స్ ని అప్హోల్డ్ చేయడం పరంగా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మరి ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఎరాడికేటివ్ మెషర్స్ పెట్టి ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది తగ్గిస్తారా, లేకపోతే ఈ లాని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట. అంతేకాకుండా సార్ ట్రంప్ నిర్ణయంతో 18,000 మంది భారతీయులు దేశం దాటున్నట్టు తెలుస్తుంది. అసలు 18,000 మంది భారతీయులు కూడా ఈ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళే అంటారా? ఇప్పుడు మేజర్ గా అనుకుంటుంది ఏంటంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని చెప్పి అనుకోవడం జరుగుతుంది, వస్తున్నారు బార్డర్ క్రాస్ చేసి అని చెప్పి. సో ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఎక్కువ మెక్సికన్స్ ఉంటారు, ఎందుకంటే మెక్సికో అనేది నైబరింగ్ కంట్రీ కాబట్టి.
లేకపోతే ఏంటంటే కెనడా సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారు అనుకుంటున్నాం. ఓకే. అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ రేసెస్ నుంచి ఈ ప్రాసెస్ ని ఆప్ట్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే దాంట్లో థర్డ్ పొజిషన్ లో ఇండియా కూడా ఉందన్నమాట. సో ఏంటంటే మనకి మెక్సికోతో పాటు సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి వచ్చే వాళ్ళు ఆ ఎథనిసిటీ నుంచి, హిస్పానిక్ ఎథనిసిటీ నుంచి అంటే స్పానిష్ ఎథనిసిటీ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇండియన్స్ కూడా అలా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇంకా డిజిటలైజేషన్ లేనప్పుడు చాలా మంది వెళ్ళి విజిట్ మీద వెళ్ళి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విజిట్ మీద వెళ్ళి అక్కడ పిల్లలకి అన్నాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే పిల్లల్ని అక్కడ కంటారో స్లోగా పిల్లల డిపెండెంట్స్ గా కూడా వీళ్ళు ఉండొచ్చు, ఒకవేళ వీళ్ళకి వ్యాలిడ్ వీసా స్టేటస్ లేకపోతే. అయితే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏంటంటే ఈ లోపల వర్క్ ఆథరైజేషన్స్ వాళ్ళకి అప్లై చేసుకొని ఆ వర్క్ ఆథరైజేషన్స్ వాళ్ళకి వచ్చినాయి అనుకోండి, ఆ వర్క్ ఆథరైజేషన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక డిపెండెంట్ కూడా దాని మీద సస్టైన్ అవ్వచ్చు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యాలిడ్ వీసా ఉండి దాని మీద ఎంతమంది డిపెండెన్సీస్ ఉండొచ్చు అంటారు? డిపెండెన్స్ అనేది అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో అది ఏజ్ క్రైటీరియా, ఇప్పుడు చిల్డ్రన్ అనుకోండి ఏజ్ క్రైటీరియా ఉంటుంది వాళ్ళు అడల్ట్ అయ్యే వరకు. అయితే అసలు ఏంటి ఆ టాపిక్ ఎందుకు వస్తుంది అంటే మనాళ్ళు ఎప్పుడైతే ఇండియన్స్ అక్కడ వెళ్ళిపోయి అంతమంది అక్యుములేట్ అయ్యి ఇంతకుముందు 5 to 10 years 10 to 15 or 15 to 20 years లో గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి 15 to 20 years నుంచి 100 to 150 years అయిందన్నమాట. 100 to 150 years పడుతుంది వాళ్ళు గ్రీన్ కార్డ్ రావాలి అంటే. ఎందుకంటే 2014 నుంచి బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా యుఎస్ కి పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలనుకుంటారు. అయితే EB2 కేటగిరీ ఆర్ EB3 కేటగిరీ కింద క్లాసిఫై అవుతారు. అంటే స్కిల్డ్ అక్కడ ఆల్రెడీ మాస్టర్స్ చేసి అప్లై చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ వర్క్ ద్వారా వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళు కానీ. ఎప్పుడైతే మరి అన్నేళ్ళు పడుతుందో వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇదంతా కూడా కన్స్ట్రెయిన్ లో పడుతుంది కదా. సో వాళ్ళకి ఆ డైలమా అనేది ఉందన్నమాట. అసలు మాకు అసలు గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు సిటిజన్స్ అవుతాం, లేకపోతే గ్రీన్ కార్డ్ వస్తే కానీ మేము సెటిల్ అయినట్టు కాదు కదా, పర్మనెంట్ రెసిడెంట్ అయినట్టు కాదు కదా అని. ఒకవేళ వీళ్ళు ఎప్పుడైతే వర్క్ వెళ్ళారో ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి యుఎస్ వర్క్ వెళ్ళారో అప్పుడు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్ కదా, మధ్యలో తీసుకెళ్ళి ఉంటారు. మరి రేపు చదువుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళకి గ్రీన్ కార్డ్ రాకపోతే వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి? వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ దే ఆల్సో నీడ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ కదా. వర్క్ వీసాల ఛాలెంజ్ ఉంటది, వాళ్ళు మళ్ళీ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేయాలి. మరి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు అమెరికానే మా ఇల్లు అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఒక సేయింగ్ ఉంది, గో బ్యాక్ టు యువర్ హోమ్ అంటే దిస్ ఇస్ మై హోమ్ అంటారు వాళ్ళకి తెలియక. ఒకవేళ అక్కడే పుట్టుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏంటంటే అట్లీస్ట్ మా పిల్లలకి మాకు గ్రీన్ కార్డ్ సెక్యూర్ అయినా అవ్వకపోయినా మా పిల్లాడి సిటిజన్షిప్ సెక్యూర్ అయింది కదా, రేపు పిల్లాడి పెద్దాడైనాక మాకు సిటిజన్షిప్ అంటే గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉంటది కదా పేరెంట్స్ కి. అండ్ సార్ ఇప్పటి వరకు ఎన్నో గ్రీన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. అండ్ ఈ నిర్ణయం వాటిపై కూడా ప్రభావం పడుతుంది అంటారా, లేకపోతే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందంటారా? సో అసలు మనకి 150 years 100 to 150 years ఎందుకు పడుతుంది అనేది చూసుకోవాలి. సో మేజర్ మైగ్రెంట్స్ అసలు పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది కదా, ఎప్పుడైతే యుఎస్కి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారో దానికి ఎక్కువ మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎవరంటే చైనీస్, మెక్సికన్స్, ఇండియన్స్, వియత్నమీస్, ఫిలిప్పీన్స్ వీళ్ళు అనమాట. ఫస్ట్ మైగ్రేటర్స్ ఎప్పుడు యూరోప్ నుంచి మైగ్రేట్ అయ్యారు, తర్వాత సౌత్ అమెరికా నుంచి మైగ్రేట్ అయ్యారు. స్లోగా ఏషియా నుంచి మైగ్రేషన్ తీసుకుంటే మన ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ అంటే చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండియన్స్ ఉంటారు. అయితే ఇండియన్స్కి ఏమైంది, స్టార్టింగ్ అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలనుకోండి ఒక 2 years ప్రాసెస్ అనుకోండి. ఎప్పుడైతే ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారో ఆ ప్రాసెస్ ఇంకా పెరుగుకుంటూ వెళ్ళింది. సో అది అక్యుములేషన్ ఆఫ్ పాపులేషన్ వల్ల 5 to 10 years 10 to 15 years 15 to 20 years అలా పెరుగుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కార్డ్ రావడానికి నేను ఇందాక చెప్పినట్టు 150 years పడుతుంది. సో స్టాటిస్టిక్స్ లో ఏంటంటే మోర్ దెన్ 150 years అన్నారు. బట్ ఎవరికి అర్థం కాదు కదా. ఇప్పుడు లిమిటేషన్స్ ఏమన్నా పెట్టారంటారా? ఇప్పుడు కంట్రీ వైజ్ ఏమన్నా సంథింగ్ ఎంతమందికి ఇవ్వాలి ఉందండి. సో దానికి క్యాప్ ఉంది. యూజువల్ గా ఏంటంటే గ్రీన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు 7% క్యాప్ అలా ఉంటది అన్నమాట. సో ఏ కంట్రీకి ఎంత ఇవ్వాలి అనేది సో అప్లై చేసిన దాన్ని బట్టి, ఒకవేళ ఏదైనా కంట్రీ నుంచి ఎక్కువ మంది అప్లై చేయలేదు అనుకోండి, ఆ మిగతా గ్రీన్ కార్డ్స్ ఎవరైతే ఎక్కువ అప్లై చేస్తున్నారో వాళ్ళకి కొంత ఇచ్చారనమాట. అయినా సరే మన ఇండియన్స్ కి
స్టిల్ అక్యుములేషన్ ఉంది. ఎందుకు అక్యుములేషన్ ఉంది అంటే, ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ నేను అప్లై చేశాను అనుకోండి, నాతో పాటు నా ఫ్యామిలీ అందరికి కూడా అప్లై చేస్తా. అప్పుడు నా ఫ్యామిలీ అందరూ అనుకోండి, లైక్ లెట్స్ సే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, ఒక గ్రీన్ కార్డ్ దగ్గర 4 గ్రీన్ కార్డ్స్ అవుతుంది. అంటే మీకు ఎంత డ్యూరేషన్ అనేది అక్యుములేషన్ ఆఫ్, అంటే నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్ శాంక్షనింగ్ కి అక్యుములేషన్ కి టైం పెరిగిపోయి 2012, 13, 14 నుంచి ఈ ప్రయారిటీ డేట్స్ అనేది అక్కడే పెండింగ్ ఉండి, సో గ్రీన్ కార్డ్ అనేది ఎవరికి రావట్లేదు. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మళ్ళీ మనం ప్రేక్షకుల ముందు వద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.